తిరువూరు పంచాయతీపై నివేదిక రెడీ అయింది. సాయంత్రం చంద్రబాబుకు ఈ రిపోర్ట్ను నేతలు అందించనున్నారు. దీనిపై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎమ్మెల్యే కొలికిపూడి, ఎంపీ కేసినేని చిన్ని మధ్య వార్పై టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఇద్దరిని కూడా పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారించింది. అనంతరం ఒక రిపోర్ట్ను తయారు చేసింది. దాన్ని సాయంత్రం సీఎం చంద్రబాబుకు అందించనున్నారు కమిటీ సభ్యులు. రిపోర్ట్ను పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మనం చూస్తున్నాం ఈ మధ్య తిరువూరు పంచాయతీకి సంబంధించి ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్. మన క్రమశిక్షణ కమిటీ ముందుకు ఇద్దరు కూడా హాజరయ్యారు, ఎమ్మెల్యే, ఎంపీ. అయితే ఈ రోజు ఆ రిపోర్ట్ ని సీఎం ముందు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఆఫ్టర్ దట్ ఎటువంటి చర్యలు తీసుకుంటారనేదే ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ యాకూబ్. క్రమశిక్షణ కమిటీ ముందు విచారణ అయింది. కొలిక్పూడి సంబంధించి ఇది ఫస్ట్ టైం కాదు, థర్డ్ టైం ఆయన క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఆయన ఇచ్చేటువంటి వివరణ ఆయన ఇచ్చారు. కాకపోతే ఈ రోజు సీఎం దగ్గరికి ఆ రిపోర్ట్ వెళ్ళిన తర్వాత తప్పకుండా యాక్షన్ ఉండబోతుందనేది తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే 3 సార్లు క్రమశిక్షణ చర్యల కింద ఆయన్ని పిలిపించడం జరిగింది. ఆయనతో గతంలో కూడా మందలించడం జరిగింది. ఈసారి ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ఈసారి తారాస్థాయికి చేరిందని కూడా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో అంటే ఓ పక్కన పార్టీకి సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా కొన్ని వ్యవహారాలు ఒకరిపై ఒకరు దూషించుకోవడం, ఇది ఇప్పుడు చాలా సీరియస్ గా పరిగణించింది. అయితే ఇది వారం రోజుల కిందటే ఇది పూర్తిగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సింది. సీఎం వరద ప్రాంతాలు, అదేవిధంగా తుఫాను వల్ల కొంత దీని మీద ఫోకస్ చేయలేకపోయారు. ఆ తర్వాత విదేశీ పర్యటన చేశారు. అయితే ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత దీని మీద చాలా సీరియస్ గా ఉంటుంది అనేది కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే పూర్తిగా ఈ రోజు ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం కల్లా దీని మీద ఒక యాక్షన్ అయితే తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ అంతర్గతంగా మాట్లాడుకోవాల్సింది బహిరంగంగా మాట్లాడుకోవడం ఎంతవరకు సబబు అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. అయితే దీని మీద శ్రీనివాస్ ని ఏ విధంగా మందలిస్తారా, లేదంటే ఇంకేమైనా పార్టీ నుండి ఏదైనా సస్పెండ్ చేసే అవకాశం ఉందా అనేది కూడా చూడాలి. మరో పక్కన శ్రీనివాస్ కూడా ఇవన్నీ కంప్లైంట్స్ ఖచ్చితంగా దీని మీద నా దగ్గర ప్రతి దానికి ఆన్సర్ ఉంది, చిన్నీదే, నా వైపు నుంచి ఎటువంటి తప్పు లేదు, నన్ను రెచ్చగొట్టారు అనేది కూడా ఆయన వర్షంగా వినిపిస్తుంది. అయితే ఆయన ఏ విధంగా మాట్లాడారు, ఇప్పుడు ఇదంతా చంద్రబాబు దృష్టికి వెళ్ళనుంది. ఈ రోజు సాయంత్రం ఇరు వర్గాల్ని పిలిచి మాట్లాడే అవకాశం ఉంది. మరో పక్కన దీని మీద పూర్తిగా ఈ రోజు సాయంత్రానికి అయితే ఒక దీనికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ యాకూబ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్. డ్రగ్స్ ఒక వ్యక్తి